తెలుగు రాష్ట్రాల విభజనతో తలెత్తిన విద్యుత్ ఉద్యోగుల సమస్య ఇంకా కొలికి రాలేదు. నెల రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రేపటి నుంచి విద్యుత్ సౌధ వేదికగా ఆమరణ దీక్షకు దిగి సర్కారుపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నారు ఉద్యోగులు. ఏపీ తెలంగాణగా ఉమ్మడి రాష్ట్రం విడిపోయి 2.5 ఏళ్లకు పైనే అయింది. కానీ విద్యుత్ ఉద్యోగుల సమస్య మాత్రం ఇంతవరకు పరిష్కారం కాలేదు. మొత్తం 1200 మందికి పైగా ఉద్యోగుల్ని ఏపీ స్థానికత ఆధారంగా విద్యుత్ సంస్థలు రిలీవ్ చేశాయి. ఇదే సమయంలో సుప్రీంకు వెళితే కోర్టు తీర్పు ప్రకారం తెలంగాణలో పనిచేస్తున్నందున ఇక్కడి సర్కారే జీతాలు చెల్లిస్తోంది. అయితే జీతాలు చెల్లిస్తున్నా ప్రమోషన్స్ లో అన్యాయం జరుగుతోందని వాదిస్తున్నారు ఉద్యోగులు. అసలు తాము ఏ రాష్ట్రానికి చెందుతాం, పిల్లల చదువులు, స్థానికత సమస్యలకు పరిష్కారం ఏంటని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఆ అంశమే తేలలేదు. ఇప్పటికే 2 రాష్ట్రాల అధికారులు పలుమార్లు భేటీ అయినా స్పష్టమైన హామీ మాత్రం ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు నెల రోజులకు పైగా విద్యుత్ సౌదాలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు ఉద్యోగులు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో రేపటి నుంచి ఆమరణ దీక్షలకు సిద్ధమవుతున్నారు. మేము ఇప్పటి వరకు సుమారు 21 నెలలు అయింది రిలీవ్ అయిపోయి. మాతో పాటు మా పిల్లలకి, మా ఫ్యామిలీస్కి మొత్తం మానసిక క్షోభను అనిపిస్తున్నాం. 21 నెలలు ఇచ్చి రోజు రోజుకి ఇదిగా అవుతుందని మేనేజ్మెంట్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలకి ఉద్యోగులకి ఈ రకమైన శిక్ష ఎక్కడ చూసుండ్రేమో అనిపిస్తుంది. ఎందుకు మాకు ఈ శిక్ష? ఇది డెసిషన్ తీసుకోవడంలో ఇంత అలసత్వం ఎందుకు ఇరువైపుల మేనేజ్మెంట్కి? 2.5 ఏళ్లు దాటిపోయినా ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికి చెందుతామన్న స్పష్టత ఇప్పటి వరకు ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఎక్కడ పనిచేయటానికైనా తాము సిద్ధంగా ఉన్నామని 2 రాష్ట్రాలు చర్చించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. నెల రోజులుగా ఆందోళన చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ లో ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్. మై అపీల్ టు ద మేనేజ్మెంట్ ఇస్ అంతవరకు వెళ్ళనీకండి. ఇది జరగాల్సిన ప్రాసెస్. మీరు ప్రత్యేకంగా ఎవరి గురించి ఏం చేయడం లేదు. ఇది జరగాల్సిన ప్రాసెస్ గనక మనుషుల ప్రాణాలు కూడా మీరు డోంట్ ఎండేంజర్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్. మేము మమ్మల్ని ఇక్కడైతే ఇక్కడ లేకుంటే అక్కడ ఏదో ఒకటి ఒకవైపు కాకుండా వన్ సైడెడ్ సొల్యూషన్ కాకుండా ఇద్దరికి కామన్ గా యాక్సెప్టబుల్ అయ్యే సొల్యూషన్ కి టీఎస్ కూడా ఒప్పుకోవాలి, ఏపీ కూడా ఒప్పుకోవాలి. 2 రాష్ట్రాల మధ్య సమన్వయ లోపమే తమ పాలిట శాపంగా మారిందంటున్నారు విద్యుత్ ఉద్యోగులు. సామరస్యపూర్వకంగా చర్చించుకుంటే ఇప్పటికే సమస్య పరిష్కారమై ఉండేదని, కానీ నిష్కారణంగా తమను బలిపశువుల్ని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమరణ దీక్షలకు ప్రభుత్వాలు దిగిరాకపోతే ముందు ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.